పైరగాలికే పాక కొట్టుకపోతే ఇసిరిసిరి వాన కొడితే ఇల్లేడుంటది అన్నట్టు సర్పంచ్ ఓట్లకే కాంగ్రెస్ సర్కార్ సత్కిల పడ్డది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే ఏమవుతుందో ఏమో అని కాంగ్రెస్ వాళ్ళ మీద పరాశకం పంచులేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఉంగరం బొంగరం గౌను గ్యాస్ అసొంటి గుర్తులుంటేనే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను కంకణం కట్టుకుని మరి గెలిపించిండ్రు. ఇక పార్టీ గుర్తులుండే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే అక్కడ కారు గుర్తుంటే కళ్ళకు అద్దుకొని ఓటేస్తారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నుల జల్లువన్నది గజ గజోనికినంత చలి ఎంత పెరిగినా సీఎం కు చెమటలు పడుతున్నాయి అన్నట్టు మాట్లాడింది. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డి. రేపు కారు గుర్తు కనబడ్డది అనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది గుద్ది చూపెట్టారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా ఈ సర్పంచుల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. వెనక పోతాడు. ఇక మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది కావచ్చు అన్నట్టు చెప్పిండు. మరి అంత భయం కలుగుతున్నది కావచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలంటే 1000 సార్లు ఆలోచన చేస్తున్నారు కావచ్చు. హరీష్ రావు చెప్తున్న తీరు చూస్తుంటే ఎందుకు ఇంత మాట అంటున్నాడనంటే 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇవాళ అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ అన్నిటికన్ని సీట్లు గెలవాలి గాని బీఆర్ఎస్ పార్టీకి 40% సర్పంచ్ సీట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ పని ఖతమైంది అన్నట్టు చెప్పిండు. అది కూడా ఎట్లా గెలిచిండ్రో చెప్పిండు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి ఈ దీనికి కొబ్బరికాయ కొడుతున్నా దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది అది శాంక్షన్ అయిపోయింది అని ఊరిచ్చి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టిండ్రు. సీఎం ఇరాం లేకుండా రాష్ట్రం అంతా తిరిగిన జనం తిరుగుబాటు చేసినట్టే ఓట్లేసిండ్రట. అది కూడా ఆషామాషి తిరుగుబాటు కాదట. బయట కొన్ని దేశాలలోనైతే జనం ఎన్నుకున్న సర్కార్ చక్కగా పనిచేయకుంటే కొన్ని రోజుల తర్వాత రీకాల్ అనే పద్ధతిలో మెజారిటీ పబ్లిక్ ఓట్లేసి సర్కార్ను ఇంటికి సాగనంపుతారు. అగో గసోంటి తీర్పిచ్చిండ్రు ఊరి జనం అన్నట్టు చెప్పిండు. అందుకే ఇప్పుడు పార్టీ గుర్తున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడదామంటే భయపడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు చెప్పిండు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్ క్యాడెట్లను సన్మానించే కార్యానికి పోయిన హరీష్ రావు సారు కాంగ్రెస్ సర్కార్ కంతల్లా కలిసినంత పనిచేసి మరి చూడాలి హరీష్ రావు సార్ చెప్పినట్టు ఆ ఎన్నికలు పెడతారో పెట్టరో. ఒకవేళ పెడితే ఎప్పుడు పెడతారు, పెడితే తెలంగాణ జనం హరీష్ రావు సార్ చెప్పినట్టు కారు గుర్తు మీద కంకణం కట్టుకొని గుద్దుతారా అనేది ముందు చూడాలి.